కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఏం అభివృద్ధి జరిగింది జగనన్న టైంలో, ఏం జరిగింది, ఏంది, అది అప్పులు ఎక్కువైనాయి, అది ఇది అంటున్నారు. ఏం అభివృద్ధి జరిగిందంటే లాస్ట్ 2014 నుంచి 19 దాకా ఏం అభివృద్ధి జరిగింది? ఏదన్నా రాజధాని బిల్డింగ్లు కట్టారా? 2 బిల్డింగ్లు కట్టారా? ఒక సచివాలయం కట్టారు. సచివాలయం కూడా వాన పడితే వార్తలు పడతాయి. దానిలో మీరు చూస్తున్నారుగా, అన్ని న్యూస్ ఛానల్లో వచ్చిందిగా. గ్రాఫిక్స్ పెట్టడం అభివృద్ధి? చెప్పండి, జనాలు చెప్పాలి. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే అభివృద్ధి కాదు. నీ ఊర్లో నీ ఫెసిలిటీస్ ఏంది, నీకేం అవసరం, అవి కట్టించారా లేదా చూడండి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఊరికి విలేజ్ క్లినిక్ కట్టించారు. ఫస్ట్ మనకు కావాల్సింది విలేజ్ క్లినిక్, హెల్త్. ప్రతి పేదవాడికి ఆరోగ్యం అనేది ముఖ్యం. వాడికి రెక్కాడితే డొక్కాడాలి పాపం. ఏదైనా బాగలేకపోతే మీరు చూస్తున్నారుగా, హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ ఫీజులు మనం తట్టుకునే కాదు. సో పేదోడు ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఫస్ట్ విలేజ్ క్లినిక్లు చేశారు. తర్వాత సచివాలయం. ఒకప్పుడు మండలానికి వెళ్ళి గంటలు రోజులు నెలలు తరబడి తిరగాలి. ఇప్పుడు ఆ పని లేకుండా మన పంచాయతీలోనే ప్రతి పంచాయతీకి సచివాలయం. తర్వాత అగ్రికల్చరల్ బిల్డింగ్, రైతు భరోసా బిల్డింగ్. ప్రతి పంచాయతీకి రైతు భరోసా కట్టించారా? ఇంకేంది, ఒక రైతు ఒక పేదోడికి ఏదైనా పాస్బుక్లు కానీ ఏది చేయాలన్నా సచివాలయము, హెల్త్. ప్రతి పంచాయతీ బిల్డింగ్ కట్టించారు. మళ్ళీ విద్య అనేది ప్రతి ఒడికి కావాలి. విద్యను కూడా ఇప్పటి ప్రభుత్వంలో ఆలోచించండి. ఏ స్కూల్ పట్టినా కార్పొరేట్ స్కూల్ కంటే మించున్నాయి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించే వాళ్ళు లేరు. గవర్నమెంట్ స్కూల్ ఏమొచ్చింది చదువు అనేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకట్లే. మా పిల్లల్ని చేర్చాలని కూడా సీటు దొరకలే, రికమెండేషన్కి పోవాల్సి వచ్చింది. రికమెండేషన్ వచ్చినా కూడా సీటు ఖాళీ లేదయ్యా అన్నారు. అది పరిస్థితి. కార్పొరేట్ స్కూల్ని తలదన్నేలా జగనన్న గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేశారు. మీరు చూడండి, నేను చెప్పేది కాదండి, ప్రతి ఒక్కరికి కనపడేదే నేను చెప్తాను. నేను వైసీపీ డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. మీ కళ్ళతో మీరు చూడండి, ప్రతి పంచాయతీలు బిల్డింగ్లు కట్టారా లేదా, పని జరుగుతుందా లేదా, సంవత్సరాలు సాగదేలా. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన 1.5 year 1 yearలోనే కట్టేశారు. వర్క్ జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ స్కూల్ బాగుపడింది. ఇంకేం కావాలి? విద్య, వైద్యమే కదా ముఖ్యం అందరికీ. రైతులకి జరుగుతుంది, పిల్లల చదువు జరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది. ఇంకేంది అభివృద్ధి? బిల్డింగ్లు కట్టుకుంటే అందరూ పోయి జాబులు చేయలేరుగా. పోనీ మీరు ఇంతకుముందు దానిలో ఏదన్నా జరిగి ఉంటే ఇప్పుడు జరగలేదని అర్థం ఉంది. దట్టు 2 years కరోనా చూసారా? 2 years కరోనాను తట్టుకొని కూడా చేశాడు. ఎవరు మంచి చేశారు? ఆలోచించండి ఫ్రెండ్స్. నేను అవతల వాళ్ళని కించపరచట్లా, మంచి మాత్రమే చెప్తాను. నేను వేరే వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. నేను ఇది జరిగింది, మంచి జరిగింది అనే దాని గురించే నేను చెప్పగలుగుతాను. మేము చేసిన పాజిటివ్, వైసీపీ ప్రభుత్వం చేసిన పాజిటివ్స్ మాత్రమే చెప్తాను. అంతేగాని వాళ్ళు విమర్శించారు ఇలా, అది మనకు లేదు. మంచిని చెప్పుకుంటాం, మనం చేసిందని చెప్పుకుంటాం. చెయ్యబట్టే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, లేదంటే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని చెప్తున్నాడు. అంతకంటే ఇంకా అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి? మీరే ఆలోచించుకోండి. గెలిచే నమ్మకం ఉంటే పొత్తులకి వెళ్ళరు. నేనున్నానండి. నాకు 1 ఎకరం పొలం ఉంది. నేను పని చేసుకోగలను కాబట్టి నాకు కూలీలు అవసరం లేదు. అర్థమైందా? నేను చేసుకోలేకపోతేనే కదా పక్కనకి వెళ్ళి తెచ్చుకునేది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇతన్ని గెలవడానికి నమ్మకం లేకే పక్క సపోర్ట్కి వెళ్ళారు. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. వీళ్ళు చెప్పే మాటలు వినొద్దు. 2024 డెఫినెట్గా జగనన్నే గెలుస్తాడు.
దర్చిలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారే గెలుస్తారు. పార్లమెంటు చేరుడన్నా గెలుస్తారు. సో బీ కాన్ఫిడెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఓట్ ఫర్ ఫ్యాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.